కోదాడులో పోలీసుల చిత్రహింసల మూలంగానే కర్ల రాజేష్ అనే దళిత యువకుడు మరణించాడని, ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ శనివారం జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్కు కేసుకు సంబంధించిన ఆధారాలను అందజేశారు. ఈ మేరకు లాకప్ డెత్కు గురైన కర్ల రాజేష్ తల్లితో మాదిగ లాయర్ల ఫెడరేషన్ సభ్యులతో కలిసి శనివారం పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ జ్యోతి భవన్లో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ను కలిసి దళిత యువకునికి సంబంధించిన కేసు పూర్వపరాలను వివరించారు. పోలీసుల చిత్రహింసల కారణంగానే దళిత యువకుడు మరణించడం జరిగిందని, ఇందులో ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకొని పోలీసులపై చర్యలు తీసుకునేలా ఉపేక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ, సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన దళిత యువకుడు మాదిగ సామాజిక వర్గానికి చెందిన కర్ల రాజేష్ మృతికి చిలుకూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ, కోదాడ సిఐ, స్టేషన్ సిబ్బందే కారణమని ఆరోపించారు. అగ్రవర్ణాల చేతుల్లో దళితులు బలి అవుతున్నారని, రాజేష్ లాకప్ డెత్ కూడా చిలుకూరి ఎస్ఐ రెడ్డి కావడం, డిఎస్పీ రెడ్డి కావడం, కోదాడ ఎమ్మెల్యే రెడ్డి కావడం మూలంగానే రాజేష్ను అక్రమ అరెస్టు చేసి లాకప్లో చిత్రహింసలు పెట్టడం మూలంగానే చనిపోవడం జరిగిందన్నారు. ఈ విషయంలో ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకుని పోలీసులపై దర్యాప్తుకు ఆదేశించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. కాగా ఫిర్యాదుపై ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ మాట్లాడుతూ, కోదాడలో దళిత యువకుని మరణం పోలీసుల మూలంగానే జరిగిందని, ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రాజేష్ తల్లి తనకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కేసు విషయంలో ఇప్పటికే ఎస్సీ కమిషన్ ఆదేశాలు చేయడం జరిగిందని, మరోసారి ఈ కేసు విషయంలో దర్యాప్తు చేయాలని ఆదేశించడం జరుగుతుందని తెలిపారు. దళితులకు అన్యాయం జరగకుండా ఎస్సీ కమిషన్ పనిచేస్తుందని, బాధితుల పక్షాన న్యాయం ఉంటే తప్పకుండా న్యాయం జరుగుతుందని వెల్లడించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి సంబంధించిన దళిత మాదిగ యువకుడు కర్ల రాజేష్ మృతికి సూర్యాపేట జిల్లాలోని చిలుకూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ, కోదాడ రూరల్ సిఐ, పోలీస్ స్టేషన్ల సిబ్బంది అక్రమ నిర్బంధం చేసి తీవ్ర చిత్రహింసలు పెట్టడం వల్లనే ఆయన మరణించాడని స్పష్టంగా రుజువుతుంది. ఆయన మృతికి కారకులు పోలీసు వాళ్ళే. మేము స్పష్టంగా చెప్తున్నాం, లాకప్లో చనిపోయిన బాధితులు దళితులు బలహీన వర్గాలు అవుతున్నారు. లాకప్లో చిత్రహింసలు పెట్టి చంపినోళ్ళు అగ్రవర్ణాలకు సంబంధించిన అధికారులు అవుతున్నారు. అక్కడ చిలుకూరు ఎస్ఐ రెడ్డి కావడం వల్లనే, ఆడ డిఎస్పీ రెడ్డి కావడం వల్లనే, అక్కడ కోదాడ ఎమ్మెల్యే రెడ్డి కావడం వల్లనే నిందితులు అనబడుతున్న పోలీసు వాళ్ళను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా లాకప్ డెత్లో ఒక ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు మరణించినా ఇప్పటి వరకు చర్యలు ఉండేది, లేదా లాకప్ డెత్ కారకులైన వాళ్ళు ఒకవేళ దళితులో బలహీన వర్గాల అధికారులున్నా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఉండేది. కానీ ఇక్కడ చనిపోయింది దళితుడు, చిత్రహింసలు పెట్టి చంపింది ఒక రెడ్డి ఎస్ఐ, తర్వాత సిఐలు. కాబట్టినే వాళ్ళను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎస్సీ జాతీయ కమిషన్ దృష్టికి తీసుకురావడం కోసమే ఈరోజు జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ అయిన మా సోదరులు రామచంద్ర గారిని కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. సంఘటన పూర్తి వివరాలుగా మేము చెప్తున్నాం. పోలీసులు తప్పించుకోవడానికి ఒక కట్టుకథలు అల్లుతుండ్రు. ప్రతి లాకప్ డెత్ విషయంలో ఏ కట్టుకథలల్లి వాళ్ళు తప్పించుకొని ప్రయత్నం చేస్తుండ్రో, కోదాడ లాకప్ డెత్ విషయంలో కూడా అదే తప్పించుకొని ప్రయత్నం చేస్తుండ్రు. వాళ్ళు 8వ తారీఖు నాడు ఈ మృతుడైన రాజేష్ మీద ఫిర్యాదు వచ్చిందని, 8వ తారీఖు నాడు మేము ఎఫ్ఐఆర్ చేశామని, 9వ తారీఖు నాడు 12:30కు మేము అరెస్ట్ చేశామని, 10వ తారీఖు నాడు మేము రిమాండ్ చేశామని, ఇక ఆయన మృతికి మాకు సంబంధం లేదని చెప్పి కాకమ్మ కథలు అల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రతి లాకప్ డెత్లో పోలీసులు తప్పించుకోవడానికి వాడే భాష, మాట్లాడే మాటలు అంతే ఉంటాయి. కానీ మేము సూటిగా చెప్తున్నాం, మీ రాజేష్ మీద ఫిర్యాదు వచ్చింది. ఒకవేళ మీరు 8వ తారీఖు నాడు మీరు ఒప్పుకుంటుండ్రు కనుక
8 ఎఫ్ఐఆర్ అయిందంటుండ్రు కనుక మరి ఫిర్యాదు రాకముందే ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే మరి 4వ తారీఖు నాడే మీరు ఎందుకు పోలీస్ స్టేషన్ పిలిపించుకున్నారు? 4వ తారీఖు నాడు ఎందుకు జమానత్ తీసుకొని రాత్రి వదిలేశారు? 5వ తారీఖు నాడు ఉదయం ఎందుకు మళ్ళీ పిలిపించుకున్నారు? ఆయనతో పాటు ఇంకో కొంతమంది నిందితులు అనబడుతున్న వాళ్ళను ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? ఆ ముగ్గురు A1, A2, A4ను పోలీస్ స్టేషన్లోనే 4 నుంచి మొత్తం కోర్టుకు హాజరుపరిచేంత వరకు కేసు నమోదు కాకముందే పోలీస్ స్టేషన్లో ఎందుకు చిత్రహింసలు పెట్టారు? అదే సమయంలో రాజేష్ని తీసుకెళ్లి పెట్రోల్ బంక్ దగ్గర ఎందుకు ₹1,00,000 తీసుకొని వచ్చేశారు? అదే సమయంలో మీరు చిత్రహింసలు పెట్టకపోతే ఎందుకు కోదాడ కోర్టు ముందు హాజరుపరిచే సమయానికి హైకోర్టు అనే ఒక ఆయన ఆయాసంతో ఉంటే ఎందుకు ఇంజెక్షన్ కోర్టు ప్రాంగణంలో వేయించారు? దీనికి స్పష్టంగా అర్థమవుతుంది మీరు అక్రమ నిర్బంధం చేశారని రుజువు అవుతుంది. కేసు నమోదు కాకముందే చిత్రహింసలు పెట్టారని రుజువు అవుతుంది. అదే సమయంలో ఆయన అనారోగ్యానికి గురవుతే మీరే ఇంజెక్షన్ వేయించి మీరే కోర్టుకు హాజరుపరిచని రుజువు అవుతుంది. ఇట్లాంటి పరిస్థితిలో న్యాయం బాధిత కుటుంబానికి జరగాలంటే కమిషన్ పూర్తి స్థాయిలో తమ అధికారాలను ఉపయోగించాల్సి అవుతున్నది. ఎస్సీ కమిషన్ ఉన్నది మా ఎస్సీల గౌరవాన్ని, ఎస్సీల అస్తిత్వాన్ని, ఎస్సీలకు ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎదుర్కోవడానికి ఎస్సీ కమిషన్ ఉన్నది. అందువల్ల మాకు ఉండబడే రక్షణ కవచం ఎస్సీ కమిషనే కనుక నిందితులు పోలీసులు తప్పించుకోవడానికి కట్టుకథలు అల్లుతున్నారు కనుక అదే సమయంలో ఆధారాలు కేసు నమోదు కాకముందే నిర్బంధంలో పెట్టి చిత్రహింసలు పెట్టిన ఆధారాలు, ఇంజెక్షన్ వేసిన ఆధారాలు కూడా ఉన్నాయి కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకునే విధంగా వెంటనే చొరవ తీసుకోవాలని చెప్పి చర్యలు చేపట్టాలని చెప్పి ఎస్సీ కమిషన్కు ఉండబడే అధికారాలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని ప్రయోగించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక్కడ 2 చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ నిర్బంధంలోకి తీసుకున్నది ఎస్ఐ సిఐలు కొంతమంది పోలీసులు అవుతే, అదే సమయంలో చిత్రహింసలు పెట్టిన వాళ్ళు ఎస్ఐ సిఐలు కొంతమంది పోలీసులు అవుతే, ఇంజక్షన్ వేయించింది కొంతమంది ఎస్ఐ సిఐలు పోలీసులు అవుతే, ఇక వాళ్ళ మీద కేసు నమోదు చేస్తే మా కొడుకు చావుకు కారణం ఎస్ఐ సిఐ కొంతమంది పోలీసులు అని చెప్పి ఫిర్యాదు డిఎస్పీలకు చేసినా ఎస్పీకి చేసినా పట్టించుకోవట్లేదు. అంటే విధి నిర్వహణలో చట్టాన్ని ఉల్లంఘించింది చిలుకూరు ఎస్ఐ, కోదాడ సిఐ, కొంతమంది పోలీసు సిబ్బంది. కానీ విధి నిర్వహణలో చట్టం అమలు జరగకుండా అడ్డుకుంటున్నది కోదాడ డిఎస్పీ, సూర్యాపేట ఎస్పీ. వీళ్ళ మీద శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్సీ కమిషన్ ఉండబడే సంపూర్ణమైన అధికారాలను ప్రయోగించాల్సిందిగా నేను ఎస్సీ కమిషన్ మెంబర్ అయిన మా సోదరుడు రామచంద్రరావు గారికి విజ్ఞప్తి చేశాం. తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందని, లాకప్ డెత్ కారకులైన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ యాక్టు హత్య కేసు నమోదు చేసి వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఎస్సీ కమిషన్ అన్ని రకాలుగా చొరవ తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, మీ అందరికీ కూడా పాత్రికేయ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ గౌరవనీయులు పద్మశ్రీ మన జాతీయ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందా కృష్ణ మాదిక్ గారు మరియు వారి యొక్క అడ్వకేట్ల బృందం, మరి స్థానికంగా ఎంఆర్పిఎస్ నాయకులు ఏదైతే మన కోదాడ సంబంధించినటువంటి పోలీసులు చేసినటువంటి నిర్లక్ష్యం, వాళ్ళ యొక్క కొట్టడం వల్ల జరిగినటువంటి అవరోధాల గురించి కమిషన్కు రిప్రజెంట్ చేయడానికి ఎన్టీపీసీ రామగుండం జ్యోతి భవన్లో రావడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ అమ్మవాళ్ళు, మళ్ళీ గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిక్ గారు రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా దీంట్లో చాలా విషయాలు మనకు ఈ కోదాడలో జరిగినటువంటి పోలీసుల అగత్యం ఏదైతుందో దాన్ని మనం సుమోటగా కమిషన్ నుంచి నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. దాని తర్వాత కూడా కమిషన్ హియరింగ్ కూడా చేయడం జరిగింది. దానికి అడిషనల్ డీజీ గారు మహేష్ భగవత్ గారు, సంబంధిత అధికారులు కూడా రావడం జరిగింది. కాంప్లైంటర్ కూడా రావడం జరిగింది.
దీంట్లో వాళ్ళ యొక్క అప్పీలు ఎవరైతే పిటిషనర్ ఉన్నారో లీలమ్మ, ఆమె కర్ల రాజేష్ వాళ్ళ తల్లి, ఆమె పిటిషన్లో మనకు కొన్ని విషయాలు చెప్పలేదనేది ఆమె స్వయంగా వచ్చి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం విచారణ జరిగినప్పుడు చాలా విషయాలు నన్ను పోలీసు వాళ్ళు చెప్పనీయలేదు. నేను వచ్చాను మీ ముందుకు, కానీ అయినప్పటికీ కూడా పోలీసు నన్ను కొంత కట్టడి చేసింది. దానివల్ల నేను చాలా విషయాలు చెప్పలేకపోయినాను అనేది ఆమె యొక్క వాంగ్మూలం. కాబట్టి దాన్ని మేము సుమోటగా మరొకసారి దీని కేసును పునఃవిచారణ కొరకు కమిషన్లు నుంచి ఆదేశాలు జారీ చేయబడుతున్నాయి. ఆల్రెడీ ఇప్పుడే నేను డైరెక్షన్స్ కూడా చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే 16/11/2025 నాడు కర్ల రాజేష్ చనిపోయాడు. దాని తరిమిల నా పిల్లవానికి చావు కారణం పోలీసులే అనేటువంటి ఒక ఫిర్యాదు కూడా 18/11/2025 నాడు ఇవ్వడం జరిగింది. పోలీసులకు ఒక సూచన, మీరు ఈ దేశంలో పిటిషన్ ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్లు ఇష్యూ చేయాలి. అది ఎంత పెద్ద అధికారి అయినా పర్వాలేదు. విచారణల పేరుతో మీరు కాలయాపన చేయడం కమిషన్ ఇవాళ తప్పుగా పరిగణిస్తుంది. ఎందుకంటే 18/11/2025 నాడు సంబంధిత డిఎస్పి గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా బాబుకు చావు కారణం ఫలానా అధికారులే అని ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. మీరు ఎస్సీ పర్సన్ మీరు ఫిర్యాదు ఇచ్చిన తర్వాత మీరు ఎఫ్ఐఆర్ కట్టకపోతే మీకు సెక్షన్ 4 కింద యువర్ నెగ్లిజెన్సీ ఇన్ యువర్ డ్యూటీస్ అనే యాక్ట్ కింద మీరు నేరస్తులు అవుతారు. ఒక హరిజన మహిళ కానీ ఒక గిరిజన మహిళ కానీ మీరు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ చేయాల్సింది ఉండే, మరి అది వెంటనే మేము ఆల్రెడీ నోటీస్ కూడా సర్వ్ చేయబడుతుంటుంది. వెంటనే రిజిస్ట్రేషన్ చేసి దాని మీద పూర్తి విచారణ, అసలు వాట్ ఈజ్ వాట్ అనే విషయంలో మొన్న విచారణలో మీ ఒత్తిడి మేరకు నేనేం చెప్పలేదనేటువంటి ఫిర్యాదు పరిశీలించమని మళ్ళీ కమిషన్ దృష్టికి వచ్చింది. కాబట్టి ఇది పునర్విచారణకు కమిషన్ ఆదేశిస్తున్నాము. ఈ ఆదేశానుసారంగా వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు కమిషన్ వాళ్ళ పట్ల ఉంటుంది. ఇది కమిషన్ యొక్క ఉద్దేశం. ఎందుకంటే భారత యొక్క శిక్షాస్మృతి ప్రకారంగా ఎవరైనా కూడా చట్టానికి అతిథులు కాదు, అందరూ కూడా బద్దులై ఉండాలి. ఈ యొక్క మాన్య ప్రధానమంత్రిజీ నరేంద్ర దాస్ మోదీజీ ఈ యొక్క పేద ప్రజల పట్ల ఆయన నిరంతరము 18 గంటలు పనిచేస్తున్నటువంటి మాన్య ప్రధానమంత్రి గారు వీళ్ళ కమిషన్కి ఇంత పవర్ ఇచ్చారు. ఇలా రాష్ట్రపతి కూడా చెప్పారు, మీరు వెంటనే పునర్పరిశీలించి వాళ్ళ యొక్క పిటిషన్ను స్వీకరించి వెంటనే రిజిస్టర్ చేసి దాని మీద తగు విచారణ జరిపి తగు న్యాయం చేయాలని కమిషన్ నుంచి ఆదేశించడమైనది. థ్యాంక్ యూ ఫర్ అన్నారు.